టాలీవుడ్ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న తమిళ హీరోల్లో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. లవ్ టుడే సినిమాతో యూత్ లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ బక్కపల్చని కుర్రాడు గతేడాది రిలీజ్ అయిన డ్రాగన్ తో తెలుగులో సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు డ్యూడ్ సినిమాతో మరోసారి టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించాడు. మమితా బైజు, నేహా శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కీర్తీశ్వరన్ డైరెక్టర్. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ గట్రా ఆడియన్స్ లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేశాయి. శుక్రవారం భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ డ్యూడ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు గార్హాలపట్టి కుందన తన మేనత్త రోహిణి కొడుకు గగన్ తో చిన్నప్పటి నుంచి కలిసే పెరగడంతో అతనిపై ఇష్టాన్ని పెంచుకుంటుంది కుందన. అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది. ఒకరోజు ధైర్యం చేసి తన ప్రేమ విషయం గగన్ కు చెప్తుంది. అయితే గగన్ మాత్రం కుందన ప్రేమను రిజెక్ట్ చేస్తాడు. దాంతో కుందన బాధతో ఫారిన్ కి వెళ్లిపోతుంది. అక్కడ పార్దు అనే మరో వ్యక్తిని ప్రేమిస్తుంది. ఆ ప్రేమ వ్యవహారం ఇష్టం లేని ఆదికేశవులు బలవంతంగా కూతుర్ని మేనల్లుడు గగన్ కిచ్చి పెళ్లి చేస్తాడు. ఇష్టం లేకపోయినా కూడా కుందన మెడలో తాళి కడతాడు గగన్. ఆ తర్వాత కుందన పార్దులను ఒక్కటి చేయటానికి గగన్ ఎలాంటి సాహసం చేశాడు? వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయటానికి పడిన తిప్పలేంటి? తన ప్రేమను తిరిగి సాధించాడా లేదా తన ప్రేమ కథకి ఎలాంటి ముగింపిచ్చాడు అన్నదే డ్యూడ్ మిగిలిన కథ. ఈ స్టోరీ లైన్ వింటుంటే మన అల్లు అర్జున్ సుకుమార్ మూవీ ఆర్య 2 గుర్తుకొస్తుంది. బెస్ట్ ఫ్రెండ్ లవ్ సక్సెస్ కోసం అతని లవర్ ని పెళ్లాడతాడు ఆర్య. ఇక్కడ మరదలు ప్రేమను సక్సెస్ చేసేందుకు ఇష్టం లేకున్నా ఆమె మెడలో తాళి కడతాడు డ్యూడ్. ప్రేమించిన అమ్మాయి కోసం తన ప్రేమను త్యాగం చేయటం, అతనికిచ్చి పెళ్లి చేయటం అనేది పాత కథే. కానీ ప్రేమించిన అమ్మాయి ప్రేమను నిలబెట్టడం కోసం తిరిగి ఆమెనే పెళ్లి చేసుకుని చివరకు ఆమె లవర్ ని కలిపే భర్త క్యారెక్టర్ ని ఊహించుకోవటమే కష్టం అనుకుంటే దాన్ని జీర్ణించుకోవటం ఇంకా కష్టం. కానీ ఇలాంటి క్రిటికల్ కండిషన్ ఉన్న భర్త పాత్రకి ప్రదీప్ రంగనాథన్ మాత్రమే పర్ఫెక్ట్ డ్యూడ్ అన్నట్టు చేశాడు. ప్రేమ కోసం నిలబట్టం అంటే ప్రేయసిని దక్కించుకోవటం కాదు, ఆ ప్రేయసి ప్రేమ కోసం నిలబట్టం అనే పాయింట్ తో వినోదంతో పాటు సంఘర్షణను చూపించారు. ప్రేమ పెళ్లి నేపథ్యంలో రెండు మనసులు పడ్డ సంఘర్షణను ఇంటెన్స్ డ్రామాగా మలిచారు. ఫ్రెండ్షిప్, లవ్, బ్రేకప్, డ్రీమ్స్ అన్ని కలిసిన పవర్ ప్యాకేజ్డ్ మూవీ డ్యూడ్. ప్రేమించిన అమ్మాయిని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయడంతోనే చాలా కథలు ఆగిపోయాయి. అయితే కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ కొత్తగా ఆలోచిస్తూ ఓ అడుగు ముందుకేసి యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలతో ఓ సాహసోపేత కథని అల్లాడు. అయితే ఇలాంటి కథను అందరూ యాక్సెప్ట్ చేస్తారా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. డ్యూడ్ లో ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్లి చేయటం, హీరోని జోకర్ ని చేయటం, ఆ జోకర్ నే హీరోయిజాన్ని చూపించడం చాలా క్రింజ్ గా అనిపిస్తూ ఉంటుంది. అలా ఫీల్ అయ్యే వాళ్ళ కోసం దర్శకుడు చాలా తెలివిగా ఓ డైలాగ్ కూడా రాశాడు. ఏంటి క్రింజ్ గా ఉందా? పక్కోడి ఫీలింగ్ క్రింజ్ గా చూడటమే కదా ప్రెజెంట్ ట్రెండ్ అంటూ యూత్ కి కనెక్ట్ చేశారు. ఎప్పటిలాగే ప్రదీప్ రంగనాథన్ తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో డ్యూడ్ గా అదరకొట్టాడు. మరోసారి ఆల్ రౌండర్ అనిపించాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ని కంటిన్యూ చేస్తూ మూవీలో హై ఎనర్జీ చూపించాడు. హీరోయిన్ గా మమితా బైజు తన నటనతో అలరించింది. హీరోయిన్ తండ్రిగా శరత్ కుమార్ తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా తన టైమింగ్ తో తన పాత్రను చాలా బాగా పండించారు. మరో హీరోయిన్ గా కనిపించిన నేహా శెట్టి కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఇతర కీలక పాత్రలో నటించిన రోహిణి, సత్య, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్టర్ కీర్తీశ్వరన్ సినిమాను హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. సాయి అభ్యంకర్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ సినిమాకు మంచి ఫీలింగ్ ఇచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా కనిపించాయి. లొకేషన్స్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు ప్రతి ఫ్రేమ్ లోనూ క్వాలిటీ కనిపించింది. కెమెరా వర్క్, ఎడిటింగ్ బాగున్నాయి.